టైంలో మీరు మాట్లాడుదురు కానీ. యా కృష్ణారెడ్డి గారు. సార్ నమస్కారం సార్. మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు విజయ్ కుమార్ గారికి పెద్దలందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం అనేది అసలు తెలంగాణలో చాలా వింతగా తయారైపోయింది. మనం ఏదైతే ఆత్మగౌరవం అనుకున్నామో తెలంగాణకు తెచ్చుకుంటే దేశ ప్రజలకు మనము రోల్ మోడల్ గా ఉంటాం అనుకుంటే దేశ ప్రజల ముందు కానీ వేరే ప్రాంతాల ముందు తలదించుకునే పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఏ పార్టీలో అయినా పార్టీలు మారుతారు, ఎవరు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి పోతారు. కానీ దాంట్లో కొన్ని విలువలు పాటిస్తారు, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులకు పూర్తి విరుద్ధంగా భారతదేశ చరిత్రలోనే పూర్తి విరుద్ధంగా పార్టీలు మారుతున్నాయి. ఇది ఏంటంటే మనము ఇందాక మనం వాళ్ళ చర్చలల్లా గొంతెత్తి అర్చుకున్నంత మాత్రాన ఇద్దరు చేసిన తప్పులు ఒప్పులు కావు. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినాడు, కేసీఆర్ గారు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఎలాంటి భాషలు మాట్లాడారో చూశాము. ఇదే మళ్ళా రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేసుకుంటే ఎలాంటి భాష మాట్లాడారో అందరం చూసినాం. ఇవాళ వచ్చేసి మనము ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి. ఉన్న చిన్న టెక్నికాలిటీని చూయించేసి ఏదో పార్టీ మారలేరని వీళ్ళు చెప్పడము, పార్టీ మారేరని వాళ్ళు చెప్పడము సమంజసంగా లేదు. ప్రజలు కూడా ఇది విశ్వసించరు. మనం గ్రహించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మనం గొంతేసుకొని ఒకరి మీద ఒకరికి అరుచుకుంటే ప్రజలకు అర్థం కాదనుకుంటే మనము ఇంత మనకంటే ఎక్కువ పెద్ద తప్పు చేసే వాళ్ళు ఇంకెవరు లేరు. ప్రజలు ఎవరికి ఎప్పుడు ఎక్కడ సమాధానం చెప్పాలో చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. ఇదే 2014లో ప్రజలు పార్టీ మారిన ఎమ్మెల్యేలు చేర్చుకున్న అటు కేసీఆర్ కి అండగా నిలిచిన పరిస్థితి. ఆ తర్వాత పార్టీ మారిన తర్వాత పరిణామాలు కూడా మనం చూసాం. ప్రజలు ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. సో ప్రతిదీ కూడా ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఎస్ సార్, అదే విషయం. నేను అందుకనే వాళ్ళిద్దరు ఎంత గొంతెత్తి మార్చుకున్నా చేసిన తప్పులు మాపి కావనే విధంగా చెప్తున్నాను. ఇక్కడ అంశం ఏంటంటే రామ్మూర్తి గారు చెప్పారు బీఆర్ఎస్ మారిండ్రు, సారీ బీజేపీలో కూడా 300 మంది మారిండ్రు, అక్కడ ఇంతమంది మారిండ్రు. ఎక్కడ మారినా కానీ పార్టీ మారినప్పుడు మేము వాళ్ళు ఏ పార్టీ ద్వారా ఏ బీఫామ్ మీద అయితే రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తిని రాజీనామా చేసిన తర్వాత పార్టీలోకి చేర్చుకుని మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళడం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, తెలంగాణలో అయితే మీకు తెలిసిందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడు వచ్చినప్పుడు కానీ, ఈటెల రాజేందర్ గారు కానీ, అలాగే మాకు మధ్యప్రదేశ్ లో కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కొంతమంది మా పార్టీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళతో రిజైన్ చేపించేసి ఉప ఎన్నికలకు పోవడం. కర్ణాటకలో కూడా జనతాదళ్ నుంచి కూడా, జేడీయూ నుంచి కూడా బీజేపీలోకి వస్తే కూడా అప్పుడు కూడా ఉప ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఏ ఒక్కటి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మా పార్టీలో చేర్చుకున్న చరిత్ర లేదు. ఇది నిశ్చితంగా గమనించాల్సిన అంశము. అది పెట్టేసి పార్టీలు మారడం అనేది సమాజంలో అది సర్వసాధారణమైంది. కానీ రాజ్యాంగబద్ధంగా ఒక పార్టీ బీఫామ్ మీద ఎన్నికైన వ్యక్తి పార్టీ మారేటప్పుడు ఆ బీఫామ్ ఇచ్చిన పార్టీకి రాజీనామా చేసి ఆ ఎమ్మెల్యే పదవికి ఆ పార్టీ ద్వారా సంక్రమించిన దానికి రాజీనామా చేసి నైతిక విలువలు పాటిస్తూ వేరే పార్టీలకు వెళ్ళాలి. ఇక అంతేగాని కృష్ణారెడ్డి గారు ఇక్కడ ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొస్తున్నాను. ఒక చిన్న ఉద్యోగి కూడా ఒక కంపెనీలో ఉద్యోగం చేసి వేరే కంపెనీకి మారేటప్పుడు ఈ కంపెనీలో ఎన్ని రోజులైతే పనిచేశాడో ప్రతిదీ కూడా సబ్మిషన్ చేసి ఇక్కడ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ అయితేనే వేరే కంపెనీకి వెళ్ళి ఉద్యోగం చేస్తాడు. ఒక సాధారణ ఉద్యోగికి ఉన్న నీతి నిజాయితీలు కూడా ఈరోజు రాజకీయ నాయకులకు లేవు అని ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి సార్. ఎస్ సార్, ఇది మన అందరం. అందుకనే నేను తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆ రోజు బీఆర్ఎస్ తాకట్టు పెడితే ఆత్మగౌరవంతో బతుకుతాము, ఆనాడు ఆంధ్ర పాలకులు ఉన్నారు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు, ఇది చేస్తున్నారు, బీఆర్ఎస్ తెలంగాణ గురించి పోరాడుతుంటే చీలుస్తుందని కొట్లాడినమలే మనం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దొడ్డిదారి నుంచి దోర తెరిస్తే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మెయిన్ డోర్ తెలిసింది. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నడి రోడ్ లోనే ఓపెన్ మార్కెట్ పెట్టేసింది. భయం లేదు. అంటే మొదటి నుంచి జరుగుతున్నప్పుడు కంట్రోల్ చేయకపోవడంతోనే ఈ రోజు ఇక్కడ వరకు పరిస్థితులు వచ్చాయి. ఇప్పటికీ కూడా రాజకీయ పార్టీలు, న్యాయస్థానాలు రాజ్యాంగానికి సంబంధించి మొత్తంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకోకపోతే మాత్రం
పార్టీ మారే ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ రాజ్యాంగం కానీ ప్రజాస్వామ్యం కానీ బతికే రోజులు లేవనేది మాత్రం సుస్పష్టమవుతుంది. ఈ అంశం గురించే మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.